కంటి చూపు ఎలా పెంచుకోవాలి అంటే సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఎస్పెషల్లీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిస్టమ్ యూసేజ్ ఎక్కువ చేయడం, ఎక్కువగా ఫోన్స్తో ఉండిపోవడం, లేదా ట్యాబ్స్ ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేయడం, ఇంకా ఆడవాళ్ళల్లో అయితే టీవీలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ జనరేషన్ వచ్చేసరికి ఈ ఫోన్లకి, ల్యాప్టాప్లకి, ఈ సిస్టమ్స్కి బాగా ఎప్పుడైతే మనం వాటితోనే ఉండాల్సి వస్తూ ఉంటుందో ఈ కంటి చూపు సమస్య ఎక్కువగా ఉంది. ఎలా వస్తుందంటే వాటర్ కారడం, బాగా ఇచ్చింగ్, దురద అనిపించడం, రెడ్నెస్ వచ్చేయడం. సో ఇంకా అంటే మనకి ఒక్కోసారి కొంచెం కాలం అయ్యాక దూరపువి కనిపించకుండా ఉండడం, ఒక్కోసారి దగ్గరవి కనిపించుకోకుండా ఉండడం, ఒక డిస్టెన్స్లో కొన్ని అక్షరాలు కనిపించుకోకుండా ఉండడం ఎక్కువగా చూస్తున్నాం. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇదే సమస్య. సో పిల్లలు కూడా ఫోన్స్ తీసేసుకొని గేమ్స్ ఎక్కువగా ఆడేయడం, అదేమవుతుందంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఐస్ మీద పడి ఐస్ అంతా రెడ్ అయిపోవడం, వాటర్ కారుతూ ఉండడం, సైట్ కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఎక్కువ ఈ జనరేషన్ చూస్తే అంత సిస్టమ్కే బాగా బేస్ అయిపోవడం వలన ద మోస్ట్ ఎఫెక్టెడ్ పార్ట్ అంటే ఐస్. సో ఇప్పుడు మనం కొంతమందికి ప్రొఫెషన్లో సిస్టమ్ యూస్ చేయకపోతే వాళ్ళ వర్కే ఇంకా ఉండదు, కాబట్టి వాళ్ళ వర్క్ కంటిన్యూ చేసుకుంటూనే దీన్ని ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి, చూపుని మనం ఎలా పెంచుకోవాలి, ఇలాంటి సమస్యలు రాకుండా ఎలా ఉండాలి చూస్తే ఐ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి. సన్లైట్కి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఐ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి, సన్లైట్కి మన ఐస్ నుండి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, మంచి స్లీప్ ప్రాపర్గా వెళ్ళాలి, ఐస్కి బాగా రెస్ట్ ఇవ్వగలగాలి. దానితో పాటు కంటి చూపు మెరుగవ్వడానికి విటమిన్ ఏ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ బాగా తీసుకోవాలి. సో ఈ రకంగా మీ రోజువారీ ప్రక్రియలో మీరు పాటించగలిగినట్టయితే మనకి కంటి సమస్యలు అనేటివి రావు. సో ఇప్పుడు ఈ కంటి సమస్యలు ఎక్కువగా మనం చూస్తున్నాం కాబట్టి రోజు ఆహారం ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. పొద్దున బ్రేక్ఫాస్ట్లో మీకు ఎప్పుడూ చెప్పేదే స్ప్రౌట్సే తినాలి. ఎందుకంటే మనకి స్ప్రౌట్స్లో అన్ని రకాలైన విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటితో స్ప్రౌట్స్తో మీరు ఏం యాడ్ చేసుకోవాలంటే పపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి, మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ యాడ్ చేసుకోవడం, లేదు ఇన్ కేస్ ఆరెంజెస్ సీజన్లో ఆరెంజెస్ యాడ్ చేసుకొని తినడం, ఇలా మీరు చెయ్యాలి. లేదా ఇన్ కేస్ ఫ్రూట్సే వద్దు, నేను నట్స్ యాడ్ చేసుకుంటాను, నట్స్ అయినా కూడా మీరు యాడ్ చేసుకొని స్ప్రౌట్స్లో తినచ్చు. మధ్యాహ్నం లంచ్లో ఏం తినాలంటే బ్రౌన్ రైస్ తినండి, లేదా చపాతీ, పుల్కా, జనరలీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకొని దానిలో ఖచ్చితంగా మీరు లీఫీ వెజిటేబుల్ కర్రీ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు లీఫీ వెజిటేబుల్ కర్రీని ఉండేటట్టు చూసుకోమంటున్నానంటే విటమిన్ ఏ సప్లిమెంట్స్ ఫుడ్ ఐటమ్ లిస్ట్లోకి వచ్చేసరికి ఆకుకూరలే మెయిన్గా ఉంటాయి. సో ఆకుకూరల్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి మీ యొక్క లంచ్లో ఆకుకూర ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసరికి ఫ్రూట్స్, పొద్దున స్ప్రౌట్స్, మధ్యాహ్నం లీఫీ వెజిటేబుల్ కర్రీతో రైస్ ఆర్ పుల్కా, ఈవినింగ్ డిన్నర్లో ఫ్రూట్స్. ఇలా మీ యొక్క డైట్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో కూడా మీరు ఏం తినాలో అంటే ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. పసుపు వర్ణంతో కానీ లేదా ఆరెంజ్ కలర్తో ఉన్న ఏ పళ్ళైనా, ఏ కూరగాయలైనా మీరు తీసుకోవాలి. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వలన విటమిన్ ఏ అనేది బాడీలో సింథసిస్ జరుగుతుంది. దాని మూలాన మనకి కంటి సమస్యలు రాకోకుండా మన కళ్ళుని మనం కాపాడుకోవచ్చు. సో అలా ఏంటంటే ఈ డైట్ ప్లాన్ మీరు ఎప్పుడైతే పాటిస్తారో ఫస్ట్ ఒక 50% ప్రాబ్లం మీకు సాల్వ్ అయినట్టు.